మామూలుగా మనం ఎలక్ట్రిక్ కార్స్‌కి ఎలక్ట్రిక్ వైర్స్‌తో ఛార్జింగ్ చేస్తాం. మరి అలా కాకుండగా అసలు వైర్ కనెక్షనే లేకుండగా కేవలం గాలిలో ఛార్జింగ్ అయిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు వైర్‌లెస్ ఈవీ ఛార్జింగ్ గురించి తెలుసుకుందాం. వైర్‌లెస్ ఈవీ ఛార్జింగ్ ఫ్యూచర్‌లో కాదు, ఇప్పుడు ప్రెజెంట్ కొన్ని కంట్రీస్‌లో అందుబాటులో వచ్చింది. బ్యాటరీస్‌లో మనం ఎక్కువగా పవర్‌ని స్టోర్ చేయలేము. ఒకవేళ స్టోర్ చేసినా కూడా స్టోరేజ్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. స్టోరేజ్ ఎఫిషియన్సీ అంటే స్టోరేజ్ చేశాక మనం అవసరం ఉన్నప్పుడు పవర్‌ని వాడుతాం, లేదంటే వాడము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ముందు 100% ఎఫిషియెంట్ అనుకుంటే టైం గడిచే కొద్దీ ఎఫిషియన్సీ 95%, 90%, 85% ఇలా తగ్గుతూ వస్తుంది. ఇలా మరి ఎఫిషియన్సీని పెంచాలంటే బ్యాటరీస్ లో స్టోరేజ్ సిస్టమ్ ని అడ్వాన్స్డ్ గా డెవలప్ చేయాలి, లేదంటే మనం వెళ్లే రోడ్ లోనే ఛార్జింగ్ సిస్టమ్స్ ని డెవలప్ చేయాలి. అవి కూడా రోడ్ లో వెళ్లేటప్పుడు రోడ్డు మీదే కార్ ఛార్జ్ అయిపోతే ఈ మోడల్స్ కూడా నార్వేలో చేస్తున్నారు. వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ ఇంకో వీడియోలో చెబుతాను. వైర్లెస్ ఛార్జింగ్ మొబైల్స్ కి వచ్చాయి. అయితే ఈ వైర్లెస్ ఛార్జింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా వర్క్ చేస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ప్యాడ్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ ప్యాడ్స్ ద్వారా మొబైల్ కి ఛార్జింగ్ ప్యాడ్స్ కి ఒక పర్టికులర్ అలైన్మెంట్ ఏర్పడుతుంది. ఆ అలైన్మెంట్ అవ్వడానికి కూడా మొబైల్ కి ఛార్జింగ్ ప్యాడ్ కి గ్యాప్ అస్సలు ఉండకూడదు. సేమ్ ఇందాక చెప్పినట్లే ఎనర్జీ ట్రాన్స్ఫర్ కూడా 100% ఎఫిషియన్సీ ఉండదు. ఇందులో 15 to 20% ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో అలైన్మెంట్ అన్ని డైరెక్షన్స్ లో ఉంటుంది. మొబైల్ ఛార్జింగ్ ప్యాడ్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు ఆ రెండిటికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఛార్జింగ్ ప్యాడ్ లో ఉన్న ఎలక్ట్రిక్ ఎనర్జీ మొబైల్ కి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లో అన్ని డైరెక్షన్ లో ఉండటం వల్ల కూడా ఎనర్జీ వేస్టేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎఫిషియన్సీ పెరిగే విధంగా కొన్ని కంపెనీస్ బై డైరెక్షనల్ వి తెస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్స్ కి వైర్లెస్ ఛార్జింగ్ చేయాలి అంటే కార్స్ కి ఛార్జింగ్ ప్యాడ్స్ కి గ్యాప్ ఉండకూడదు. ఎలక్ట్రిక్ కార్స్ కి వైర్లెస్ ఛార్జింగ్ చేయాలంటే కార్స్ కి ఛార్జింగ్ ప్యాడ్స్ కి గ్యాప్ ఉండకూడదు. మామూలుగా మనం చార్జర్ ని కార్ కి కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఇప్పుడు ఉన్న చార్జర్ ప్యాడ్స్ ప్రకారం కరెక్ట్ గా ఛార్జింగ్ ప్యాడ్స్ కి కార్ కి గ్యాప్ లేకుండా కనెక్ట్ అయినప్పుడు ఛార్జింగ్ అవుతుంది. వైట్రిసిటీ అనే ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ద్వారా ఈవీ కార్స్ కి వైర్లెస్ ఛార్జింగ్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అంటే ఏంటి? ఛార్జింగ్ ప్యాడ్ లో ఉన్న మ్యాగ్నెటిక్ కాయిల్ అండ్ కార్ లో ఉన్న మ్యాగ్నెటిక్ కాయిల్ రెండు ఒకే ఫ్రీక్వెన్సీలోకి ట్యూన్ అయ్యి టూ కాయిల్స్ మధ్య ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మామూలుగా ఇండక్షన్ జరగాలంటే రెండు కాయిల్స్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. రెండు కాయిల్స్ కి మధ్య గ్యాప్ అస్సలు ఉండకూడదు. కానీ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ లో మనకు అలాంటి అవసరం ఉండదు. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ లో కాయిల్స్ డిఫరెంట్ హైట్స్ ఉండొచ్చు, లేదంటే వేరే వేరే షేప్స్ లో ఉండొచ్చు, కానీ అవి ఎప్పుడు ఒకే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయి ఉండాలి. వైట్రిసిటీ కంపెనీ వాళ్ళు ప్రోడక్ట్ రిట్రోఫిట్ చేస్తారు. అంటే వెహికల్ తో పాటుగా ఇది ఇంటిగ్రేట్ అయ్యి రాదు. వెహికల్ కొనుక్కున్న తర్వాత వీళ్ళు ఇది ఫిట్ చేస్తారు. వీళ్ళు సొంతంగా ఛార్జింగ్ సిస్టమ్ ని తయారు చేస్తున్నారు. టెస్లా మోడల్ 3 కార్ కి టెస్ట్ చేశారు. అయితే వీటికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఉన్న ఛార్జింగ్ సిస్టమ్ ని తీసేసి కొత్తగా వాళ్ళు తయారు చేసిన ఛార్జింగ్ సిస్టమ్ ని ఫిట్టింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ అవన్నీ కూడా మార్కెట్ సేఫ్టీకి తగినట్టుగా తయారు చేయాలి. వీళ్ళు సౌత్ కొరియాలో హ్యుండాయ్ జెనసిస్ GV60 మోడల్ ఎలక్ట్రిక్ కార్ కి ఇది టెస్ట్ చేస్తున్నారు. ఇంకా హెవీ ట్రక్స్ కి బస్సెస్ కి కూడా వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ ని తెస్తున్నారు. అలాగే వీళ్ళు చైనాలో అటానమస్ ఎలక్ట్రిక్ బస్సెస్ కి వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. యూటాంగ్ ఈ బస్సెస్ జెంగ్జూ చైనా ప్రావిన్స్ లో రన్ అవుతాయి. ఈ అటానమస్ బస్సెస్ కి లెవెల్ 4 అటానమీ ఉంది. లెవెల్ 4 అటానమీ మోడ్ అంటే ఫుల్ ఆటోమేటెడ్ డ్రైవింగ్ ఉంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో కంట్రోల్ చేయడానికి ఒక డ్రైవర్ ఉంటాడు. ఇలాంటి బస్సెస్ 10 ప్యాసింజర్స్ తో 150 కిలోమీటర్స్ రేంజ్ వరకు సింగిల్ ఛార్జింగ్ తో వెళ్తాయి. మరి సేఫ్టీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? సేమ్ ఎలక్ట్రిక్ స్టవ్ మీద వర్క్ చేసినట్టుగా ఇది వర్క్ చేస్తుంది. సేఫ్టీ ఇష్యూస్ లేవు. ఛార్జింగ్ ప్యాడ్స్ కార్ కి మధ్యలో కానీ ఎవరైనా మెటాలిక్ ఆబ్జెక్ట్స్ లేదా ఇతర ఆబ్జెక్ట్స్ వస్తే అది డిటెక్ట్ చేసి ఛార్జింగ్ సిస్టమ్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మన ఫోన్ కి లేదా కనెక్టెడ్ డివైస్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఈ కంపెనీ వాళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ రేంజ్ లో ఉంటాయని చెప్తున్నారు. ఇవి వేరే ఆబ్జెక్ట్స్ నుంచి పాస్ అవ్వగలవు. అలాగే ఏదైనా ఆబ్జెక్ట్ కానీ లేదా మనుషులు కానీ ఇంటరాక్ట్ అయినా వాటికి హాని జరగదని చెప్పారు. అయితే వైర్లెస్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఎప్పుడు ఉపయోగపడతాయి? ప్రెసెంట్ అటానమీ రోబో టాక్సీస్ చాలా డెవలప్మెంట్ లో ఉన్నాయి. వాటి కోసం ఇవి యూజ్ చేయొచ్చు. చాలా టాక్సీస్ పబ్లిక్ తిరిగే కామన్ ప్లేసెస్ లో, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్ లో వెయిట్ చేస్తుంటాయి. ఆ టైంలో ఈ వైర్లెస్ ఛార్జింగ్ ని యూజ్ చేసి ఛార్జింగ్ అవుతే వాటి
వాటికి మళ్ళీ సర్వీస్ రిక్వెస్ట్ వచ్చే లోపల అవి ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ ఒక కొత్త రైడ్ కి రెడీగా ఉంటాయి. ఇవి ఛార్జింగ్ కూడా స్పీడ్ గా అవుతాయి. 100 km/h 20 kWh ఛార్జింగ్ రేట్ తో అవుతాయి. ఇక్కడ ఫాస్ట్ గా ఛార్జింగ్ గురించి కంటే కూడా ట్రావెల్ చేసేటప్పుడు మనకు వైర్లెస్ ఛార్జింగ్ అవైలబుల్ గా చేస్తూ కొన్ని వేల కిలోమీటర్స్ కి ఛార్జింగ్ ప్రొవైడ్ చేయడం ముఖ్యం. అలాగే టెస్లా వెహికల్స్ కి కూడా ఒక కంపెనీ డెవలప్ చేస్తుంది. వాళ్ళు 500 kWh లేదా 1 MWh చేస్తారట. ఆల్రెడీ ఒక టెస్టింగ్ స్టేషన్ ని బస్సెస్ కోసం స్టార్ట్ చేశారు. అయితే మెయిన్ గా వైర్లెస్ ఛార్జింగ్ ఎందుకు అవసరం అంటే ఇవి ఛార్జింగ్ ని బై డైరెక్షనల్ గా చేశారు. టెస్లా పవర్ వాల్ హోమ్ బ్యాటరీస్ లో కూడా ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. అలాగే మన ఎలక్ట్రిక్ కార్స్ లో కూడా ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ కార్స్ పవర్ వాల్ కంటే కూడా చాలా రెట్లు ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. కానీ అవి బై డైరెక్షనల్ యూసేజ్ ఉండదు. అంటే పవర్ వాల్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కార్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ ఎప్పుడైనా ఇంట్లో పవర్ షార్టేజ్ ఉన్నప్పుడు కార్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీని మన ఇంటికి యూజ్ చేయడానికి రాదు. ఈ వైర్లెస్ పవర్ సిస్టమ్స్ మాత్రం బై డైరెక్షన్ మీద వర్క్ చేస్తున్నాయి. అంటే ఎప్పుడైనా కరెంట్ పోతే మన ఎలక్ట్రిక్ కార్ లో గనక ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ అయి ఉంటే అది మన ఇంటికి ట్రాన్స్ఫర్ చేసి ఇంట్లో పవర్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా పెద్దగా కొత్తగా ఆలోచిస్తే ఒకవేళ మనం ఉన్న ప్లేస్ లో ఎలాంటి సిచ్యువేషన్ జరిగి పవర్ పోతే అప్పుడు ఆ ఏరియాలో గనక చాలా ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నట్టయితే మనము ఆ ఏరియాలో ఈ కార్స్ తోనే పవర్ ని యూజ్ చేసి బిల్డింగ్స్ ని అండ్ ఎమర్జెన్సీ హాస్పిటల్స్ కి సప్లై చేసుకోవచ్చు. ఇదంతా ఒక పెద్ద ఫ్యూచరిస్టిక్ థియరీ లాగా అనిపించవచ్చు. బట్ ఇదంతా రియాలిటీలో ఆల్రెడీ జరుగుతూ ఉంది. లూసిడ్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్ యొక్క పవర్ తో యావరేజ్ గా యుఎస్ లో ఒక ఇంటికి 4 రోజులు పవర్ ని ఇవ్వచ్చని చెప్పారు. అలాగే యుఎస్ లో లాస్ ఏంజలస్ లో కూడా వేవ్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బస్సెస్ అన్నిటికీ వైర్లెస్ ఛార్జింగ్ చేస్తున్నారు. వాళ్లకు మొత్తం 15 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఆఫీస్ లో, మిగతా 14 వైర్లెస్ ఛార్జింగ్ స్టేషన్స్ ని అన్నిటిని బస్ వెళ్లే రూట్స్ లో పెట్టారు. అలాగే రూట్స్ లో ఉండటం వల్ల వెహికల్స్ ఎప్పుడు ఛార్జింగ్ అవసరమైన వైర్లెస్ లో ఛార్జ్ అయిపోతాయి. యుఎస్ లో ఇంకొక చోట ఎలక్ట్రికల్ బస్సెస్ కోసం చైనీస్ కంపెనీ BYD వాళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక వింత ఏంటంటే చైనా వాళ్ళు యుఎస్ కి, అలాగే యుఎస్ వాళ్ళు చైనాకి వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టెస్లా వాళ్ళు కూడా తమ సొంత ఎలక్ట్రిక్ వైర్లెస్ ఛార్జింగ్ మీద వర్క్ చేస్తున్నామని టెస్లా డిజైన్ చీఫ్ చెప్పారు. అయితే ఓవరాల్ గా మనం తీసుకుంటే ఇంట్లో కార్ ఛార్జింగ్ కి ఈ వైర్లెస్ ఛార్జర్స్ తో పెద్దగా అవసరం లేదు. కానీ కమర్షియల్ వెహికల్స్, అటానమస్ వెహికల్స్ ఫ్యూచర్ లో వస్తే కనుక వాటికి ఇవి యూజ్ చేస్తే చాలా అడ్వాంటేజెస్ గా ఎన్నో వేల కిలోమీటర్స్ ని గ్యాప్ లేకుండా ట్రావెల్ చేయొచ్చు. వైట్రిసిటీ అనే యుఎస్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ లో ఈ ప్రోడక్ట్ ఎక్కువగా అనిపించవచ్చు, బట్ గ్రాడ్యువల్ గా ఈ ప్రైస్ ని మేము తగ్గిస్తామని చెప్పారు. అలాగే వీళ్ళు వెహికల్స్ లో వైర్లెస్ ఛార్జింగ్ సిస్టమ్ ని ఇంటిగ్రేట్ అయి వచ్చేటట్టు చైనాలో, సౌత్ కొరియాలో కార్ కంపెనీస్ ఆల్రెడీ హుండై వాళ్ళతో పార్ట్నర్షిప్ తో వర్క్ చేస్తున్నారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏ మార్పు జరగాలన్నా చాలా టైం పడుతుంది. ఆ మార్పు చేయడంలో మేము ఆల్మోస్ట్ చాలా దగ్గరగా వచ్చేసామని ఆ కంపెనీ వాళ్ళు అన్నారు. మీరేమి అనుకుంటున్నారో ఈ టెక్నాలజీ గురించి కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియో బాగా అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.